హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక భారీగా పెరిగిన వీటి ధరలు సామాన్యులకు ఊహించని షాక్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేటి ధరలు పెరుగుతున్నాయి, వేటి ధరలు పెరగబోతున్నాయి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక యుద్ధ పరిణామాలు, మరోవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర వస్తువులు ఒక్కొక్కటిగా ధర పెరుగుతూ పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతున్నాయి. జూన్లో నెమ్మదిగా అంటుకున్న ధరల మంట జులై నాటికి సామాన్యుడి వంటింట్లో సెగలు రేపుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పాటు సరఫరా తగ్గుతుండటం, ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు అధికమయ్యి మార్కెట్లో కూరగాయల నుంచి కిరాణా వరకు వస్తువుల ధరలు పైచూపులు చూస్తున్నాయి. వీటికి తోడు వాహనాలకు పెట్రోల్ ధరలు, వంటింట్లో గ్యాస్ బండ ధరలు కలిపి సామాన్యుడి ఇంటి బడ్జెట్ను కుందేలు చేస్తున్నాయి. టమాటా, ఎండుమిర్చి వంటి సరుకులతో మొదలైన ధరల పెరుగుదల జులై నాటికి బియ్యం, మినపప్పు, ఉల్లి, అల్లం, ఎల్లిగడ్డకు విస్తరించింది. సన్నబియ్యం రకాలను బట్టి కింటాకు 1300 నుంచి 1600 వరకు పెరిగాయి. ముఖ్యంగా పక్షం రోజులుగా ధరల పెరుగుదల అధికంగా ఉందని హైదరాబాదు బండ్లగూడలోనే ఓ కిరాణా షాపు యజమాని చైతన్య కుమార్ తెలిపారు. ఇక ఇప్పటికే పిల్లల ఫీజులు, వైద్యం, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లు వంటి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నిత్యావసరాల ధరల పెరుగుదల గుదిబండగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి, వేతనజీవులు, పెన్షన్దారులు నెలవారీ బడ్జెట్ను సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెలతో పోలిస్తే నిత్యావసరాల కొనుగోలుకు అదనంగా వెచ్చించాల్సి వస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. ఏప్రిల్ వరకు నియంత్రణలో ఉన్న సన్నబియ్యం ధరలు జూన్ నుంచి పెరుగుతున్నాయి. రేషన్ కార్డుపై ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నప్పటికీ నూకల శాతం అధికంగా ఉండడంతో లబ్ధిదారుల్లో కొందరు వాటిని తక్కువ ధరకు అమ్మేసి షాపుల్లో అధిక ధరకు సన్నబియ్యం కొంటుండటం, ఎల్నీనో ప్రభావం, వ్యాపారులు నిల్వ చేస్తుండటంతో సన్నబియ్యం ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇక ఒక్కో కుటుంబంపై 2500 అదనపు భారం అయితే పడుతున్నట్లుగా తెలుస్తుంది. నలుగురు సభ్యుల కుటుంబం నెలవారీ ఖర్చుల్ని పరిగణనలోకి తీసుకుంటే నెలకు బియ్యంపై అదనపు భారం 450 నుంచి 600, పప్పులు 200 నుంచి 300, కూరగాయలు 400 నుంచి 500, గుడ్లు 150 నుంచి 220 రూపాయలు, చింతపండు, అల్లం, వెల్లుల్లి, ఇతర కిరాణా 300 నుంచి 500 కలిపి నెలకు సుమారుగా 1500 నుంచి దాదాపుగా 2000 చిల్లర వరకు భారం పెరిగింది. గ్యాసు, పెట్రోల్ ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే ఈ అదనపు భారం సగటున నెలకు సుమారు 2500 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు సామాన్య ప్రజలు. ఇక తీవ్ర వర్షాభావ పరిస్థితులు దేశ ప్రజలను ఆర్థికంగా కుందేలు చేయనుందని జేఎం ఫైనాన్షియల్ సంస్థ తెలిపింది. ఎల్నీనీతో సగటు వర్షపాతం 10.65% పడిపోతుందని కూడా పేర్కొంది. దీంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గి ధరలు విపరీతంగా పెరుగుతాయని హెచ్చరించింది. వర్షాలు లేక కరెంటుకు భారీ డిమాండ్ పెరిగి ప్రజలు చెల్లించే బిల్లు తడిసి మోపెడవుతుందని తెలిపింది. ఇక ఎంఎస్ఎంఈలకు లోన్లు కూడా దొరకటం కష్టమేనని అంచనా వేసింది.